హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఈజ్ అనిత. గల్ఫ్లో యుద్ధ తీవ్రత ఇంకా పెరిగింది. లాస్ట్ వీక్ నా వీడియో అయితే ఒక 1 వీక్లో ఆగిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను చెప్పాను. అంటే నా ఒపీనియన్. నిజంగానే ఆగిపోయే అవకాశాలు ఉండేవి. ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్ యొక్క 4000 కిలోమీటర్స్ మిస్సైల్ కెపాసిటీ చూసిన తర్వాత డియో గార్షియా మీద మిస్సైల్స్ పంపించినప్పుడు అప్పుడు వెనకడుగు వేసి చర్చలకి ఉపక్రమించాడనమాట. సో ఇరాన్ అయితే దిగిరాలేదు. కండిషన్స్ పెట్టిన 15 కండిషన్స్ వరకు దానికి యుఎస్ యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఆల్సో ఇజ్రాయిల్లో ఉన్నటువంటి అణు కేంద్రానికి దగ్గరలో కూడా మిస్సైల్ వేశారు ఇరాన్ వాళ్ళు. ఆ దెబ్బతో నెతన్యాహు కూడా అండర్స్టాండ్ అయింది. వెంటనే విజిట్ చేశాడు ఆ ఏరియాని. అంటే వాళ్ళు తలుచుకుంటే అణు కేంద్రం మీద కూడా వెయ్యగలరు అనేసి ఇరాన్ యొక్క కెపాసిటీ ఏంటో ఇప్పటికి అర్థమైంది ఇజ్రాయెల్కి కానీ యుఎస్కి కానీ. అందుకనే ఈరోజు ట్రంప్ ఏప్రిల్ 9th వరకు కాల్పున విరమణ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. అలా అనౌన్స్ చేసినా కానీ దాడులు అయితే ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏ టెహ్రాన్ మీద దాడులు చేస్తుంది బాగానే బీభత్సంగా. అండ్ ఇరాన్ కూడా తగ్గేదిలే అన్నట్టు షార్జా మీద అటాక్ చేసింది ఈరోజు బాగా. అండ్ లెబనాన్లో ఉన్న ముజాహిదీన్స్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద భీకరంగా దాడులు చేస్తున్నారు. ఇలా భీకరంగా దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందిట్లో సడేవియా కాల్పుల విరమణ అని చెప్పిన ట్రంప్ 10,000 సైన్యాన్ని, అంటే గ్రౌండ్ ట్రూప్ అనమాట, వాళ్ళు బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటారు, అంటే నేల మీద యుద్ధం చేస్తారు వీళ్ళని తరలించారు యుఎస్ నుండి. దే ఆర్ ఆన్ ద వే, దారిలో ఉన్నారు. సైనిక హెలికాప్టర్స్ అన్నీ మూవ్ చేస్తున్నారు. అంటే ఒక పెద్ద ఎత్తున వారు జరగబోయే సంకేతాలు అయితే 100% కనిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క లక్ష్యం వచ్చేసి ఖర్గు ద్వీపాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం మెయిన్. దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటేనే ఈ హార్మోస్ జలసంధి మార్గం మీద అజమాయిషి వస్తుంది ట్రంప్కి. సో ఇది ప్లాన్ చేశారు. అండ్ ఇజ్రాయిల్ అయితే పరిస్థితి భిన్నంగా ఉంది. వాళ్ళ ఆర్మీ చీఫ్ ఈరోజు అనౌన్స్ చేశారు, జమీర్ అంట, ఆయన అనౌన్స్ చేశారు, తక్షణమే యుద్ధ సామాగ్రి కావాలి, సైనికులు కూడా కావాలి, మినిమం 15,000 మంది సైనికులు ఉంటేనే ఇప్పుడు మనం ఇక కంటిన్యూ చేయగలము అనేసి ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంటే ఇజ్రాయెల్లో ఆల్మోస్ట్ వెపన్స్ అన్నీ ఖాళీ అవ్వబోయే సిచ్యుయేషన్స్కి వచ్చాయి. సైన్యం కూడా అంత స్ట్రాంగ్గా లేదు. ఇప్పుడు ఇరాన్తో వాళ్ళు యుద్ధం చేయాలి అంటే ఈ భీకరపూర్లో ఇజ్రాయెల్కి చాలా సైన్యం అవసరం. ఆ విషయాన్ని అతను బహిర్గతం చేశాడు ఈరోజు. అలా ఇజ్రాయెల్ పరిస్థితి ఉంది. ఇటువైపు ఏమో అమెరికా ఏమో తరలిస్తుంది. బట్ దీనికి ధీటుగా ఇరాన్ 15 lakhs గ్రౌండ్ ఫోర్స్ని తయారు చేసింది. అంటే ఆల్రెడీ వాళ్ళకి గార్డ్స్ ఉన్నారు కదా, రెవల్యూషనరీ గార్డ్స్, వీళ్ళు గెరిల్లా వార్ చేస్తారు. అంటే భూమి మీద ఉండే అటాక్ చేస్తుంటారు అనమాట. దాంట్లో బాగా నిష్ణాతులు, వీళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఆల్సో ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాల మీద దాడి చేయడానికి కూడా వెనకాడబోము అన్నట్టు యుఎస్ఏ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఈరోజు. దీన్ని ఐఏఈ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ చీఫ్ అయితే ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్లో ఉన్న అణు కేంద్రం మీద కనుక అటాక్ చేస్తే చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా చాలా అపాయం జరిగే అవకాశాలు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మనకి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయము. ఇదొక కోణం ఉంది ఇక్కడ. అంటే అమెరికా బూట్స్ ఆన్ గ్రౌండ్ పంపిస్తుంది, ప్లస్ అణు కేంద్రం మీద, ఇరాన్ యొక్క అణు కేంద్రం మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఇజ్రాయెల్ ముప్పేట దాడి ఈరోజు రాబోయే 1 వీక్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే మన ప్రధాని ముఖ్యమంత్రులందరితో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు ఈవినింగ్ వర్చువల్ మీటింగ్ అరేంజ్ చేశారనమాట. ఎందుకంటే ఇరాన్లో ఫస్ట్ చీఫ్ ఖలీఫా మరణించినందుకు ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రమైన వాగ్వివాదం జరిగి జేకేఎల్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనుకుంటా, ఆ పార్టీకి ప్లస్ బీజేపీకి భీకర గొడవ జరిగింది అసెంబ్లీలో. బీజేపీ వాళ్ళు వాకౌట్ చేశారు. సో చనిపోయేది 1 month వస్తుంది దగ్గర. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారంట. అంటే నిరసన చేపట్టారు ఆయన చనిపోయినందుకు. సో చిన్నగా అదే ఆ నిప్పు రాజేస్తారు.
దానివల్ల అండ్ ఆల్సో నిన్న మొన్న విజయవాడలో, వైజాగ్‌లో కొంతమంది వీళ్ళు తీవ్రవాదులకి సహాయం చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. చిన్నగా ఈ స్లీపర్ సెల్స్ అన్నీ మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. సో, అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్స్‌ని కానివ్వండి, హోంశాఖని అలర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఈ ముఖ్యమంత్రుల సమావేశం అరేంజ్ చేశారు. ఇది సెక్యూరిటీ పరంగా మన దేశంలో తీసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కోణం అనమాట. ఆ కోణంలో థింక్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ గ్యాస్ అండ్ చమురుకి విషయానికొస్తే ఈరోజు దాని మీద పన్ను కూడా తగ్గించేసింది, సుంకం అంట. డీజిల్ అండ్ పెట్రోల్ మీద కూడా. పెట్రోల్ అయితే ఒక 10 రూపీస్ తగ్గించేసింది ఏకంగా. డీజిల్ మీద అయితే కంప్లీట్గా వితౌట్ ట్యాక్స్ చేసింది అనమాట. ఎక్సైజ్ ట్యాక్స్ అనేది అది కొంచెం ఉపశమనం రిటైల్ వాళ్ళకి. అండ్ ఆల్సో గ్యాస్ సరఫరా కూడా కొంచెం ఇంక్రీజ్ చేశారు. వాణిజ్య సిలిండర్స్కి 75% అంటే ఇంకా ఎక్కువ సిలిండర్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. అండ్ ఈ వదంతులు ఉన్నాయి కదా, లాక్డౌన్ లాంటివి. కరోనా అప్పుడంటే గ్యాదర్ అయితే వైరస్ అటాక్ అయ్యి హెల్త్ ఇష్యూ వస్తేనే లాక్డౌన్ పెట్టారు. సో ఇప్పుడు ఎందుకు లాక్డౌన్ పెడతారు? అన్నెసరీగా గ్యాసిప్స్ అన్ని స్ప్రెడ్ చేయడం తప్పితే, కాకపోతే ఎవరికి వాళ్ళు అన్నెసరీగా ఈ పెట్రోల్ డీజిల్ ఎక్కువ యూజ్ చేయకుండా అవకాశం ఉన్న వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ ట్రావెల్ చేయడం కానివ్వండి, ఆఫీసులకు వెళ్ళడం ఇలా చేసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా వెళ్తారు. అంతేగాని లాక్డౌన్ పెట్టి అందరు నిర్బంధించే అలాంటి చర్యలు అయితే ఏవి తీసుకోరు. ఇది కూడా స్పష్టంగా ఈరోజు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. అండ్ రసాయన ఎరువులకు సంబంధించి కూడా ఎటువంటి కొరత లేదని ఆ మినిస్టర్ కూడా అనౌన్స్ చేశారు. ఇవన్నీ వినియోగదారులకు సంబంధించిన అంశాలన్నమాట. అంటే ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఇబ్బంది లేకుండా గ్యాస్ అండ్ చమురు విషయంలో మంచిగానే సరఫరా చేస్తుంది. అప్ టు మనకి ఎలక్షన్స్ కోడ్ అయిపోయేంత వరకు కూడా ఈ 5 స్టేట్స్లో వాటికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆఫ్టర్ దట్ అయినా ఇప్పుడు ఈ భీకర యుద్ధం అయితే జరగబోయే అవకాశాలు ఉంది. 1 వీక్ 10 డేస్ లోపల చాలా భయంకరమైన యుద్ధమే వచ్చేటట్లుంది. మనకి ఇంకా ఏవైతే షిప్స్ ఆగిపోయాయో అవి వచ్చే అవకాశం ఉండదు. ఒక 2-3 నెలలు అయితే అలా అలా గడపచ్చు. తర్వాత అయినా సరే గ్యాస్ అండ్ ఈ ఆయిల్ కానివ్వండి, ఈ ఫెర్టిలైజర్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే చాలా కష్టతరమైన పని అవుతుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు వర్చువల్ మీటింగ్ అరేంజ్ చేసినట్టున్నారు. సో ఇంకా అవి ఏమేమి మాట్లాడాలనేది మనకి రేపు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఈ విషయంలో అప్రమత్తత చేశారు. ఒకటి సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఇంకోటి ఈ గ్యాస్ అండ్ ఆయిల్కి సంబంధించి రాబోయే విపత్తుని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద వీళ్ళంతా కలిసి డిస్కషన్స్ చేసి ఒక ఒపీనియన్కి వస్తారు. ఏదేమైనా వినియోగదారులు కూడా ఎంతవరకు అవసరం అంతవరకే వీటిని యూజ్ చేసుకొని సహజ వనరుల్ని జాగ్రత్తగా మూవ్ అయితేనే మనుగడ అనేది ఉంది. ప్రభుత్వం మటుకి ఎంతవరకు చేస్తుంది, వాళ్ళ చేతుల్లో లేని పని. అప్పుడు యూఎస్ఏ నుంచి ఒక షిప్ వచ్చింది మొన్న గ్యాస్ది. అంటే సుదూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. దానివల్ల భారం పడిద్ది. అది ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు. అంతిమంగా వినియోగదారుడు అంటే ప్రజలకి ఎక్కువ ఆర్థిక భారం పడే పరిస్థితి ఉంది. అంటే ఆర్థిక మాంద్యం దిశగా మన దేశం కూడా ఆ ఊబిలో కూరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అయితే యూరప్ కంట్రీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయాయి. అంటే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, అంటే బాగా రేట్లు పెరిగిపోయాయి. సో అది ఇంకా ముదిరి ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి అనే విషయం మీద ఈ వర్చువల్ మీటింగ్ అరేంజ్ చేసినట్టున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.